హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో యాజ్ని ఎలా యూజ్ చేయాలి, డిఫరెంట్ సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ యాజ్ మీనింగ్ అంటే ఏంటి? గా అనే మీనింగ్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ టీచర్, ఒక టీచర్గా, యాజ్ ఎ మదర్, ఒక తల్లిగా, యాజ్ ఎ ఫాదర్, ఒక తండ్రిగా ఎలా వస్తుంది. మరి ఈ యాజ్ని ఇప్పుడు డిఫరెంట్ టైప్స్లో ఎలా యూజ్ చేయాలి నేర్చుకుందాం. ఇవి ఏంటంటే ఒకే సమయంలో రెండు పనులు జరిగినప్పుడు, లేదా ఒకే టైం పీరియడ్లో ఒకేసారి ఎట్ ద మూమెంట్ కావచ్చు, లేకపోతే ఒకే టైం పీరియడ్లో రెండు పనులు జరిగినప్పుడు ఈ యాజ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దే అరైవ్ యాజ్ వీ వర్ లివింగ్. దే అరైవ్ యాజ్ వీ వర్ లివింగ్. మేము వెళ్తూ ఉండగా వాళ్ళు వచ్చారు. మేము వెళ్తూ ఉండగా యాజ్ వీ వర్ లివింగ్ వాళ్ళు చేరుకున్నారు. అర్థమైంది కదా. ఇలాంటప్పుడు లివింగ్ అంటే వెళ్ళడం, ఒక ప్లేస్ వదిలి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. లివింగ్, లీవ్, లెఫ్ట్ కదా. లెఫ్ట్ అంటే వెళ్ళిపోవడం. మేము వెళ్తూ ఉండగా వాళ్ళు చేరుకున్నారు, ఇలా మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, హీ డిడ్ నాట్ ఈవెన్ హియర్ హిజ్ మదర్స్ ఫుట్ స్టెప్స్ యాజ్ షీ కేమ్ ఇన్ టు ద రూమ్. అంటే ఇక్కడ అతను వినలేకపోవడం, వాళ్ళ అమ్మ రావడం, రెండు ఒకసారి జరిగింది. అర్థమైంది కదా. హీ డిడ్ నాట్ ఈవెన్ హియర్ హిజ్ మదర్స్ అనేది ఎందుకు వచ్చిందంటే మదర్ అపాస్ట్రఫీ ఎస్, మదర్ యొక్క ఫుట్ స్టెప్స్ యాజ్ షీ కేమ్ ఇన్ టు ద రూమ్, వచ్చినట్టుగా అతను వినలేదు. వాళ్ళమ్మ అడుగులో చప్పుడు వినలేదు, అంత సైలెంట్గా వచ్చింది. యాజ్ షీ ఓపెన్ ద డోర్, ఆవిడ డోర్ ఓపెన్ చేస్తుండగా నేను చూశాను. నేను చూడడం, ఆవిడ డోర్ ఓపెన్ చేయడం, ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి. ఆవిడ డోర్ ఓపెన్ చేస్తుండగా నేను చూశాను. ఈ యాజ్ని మనం టూ యాక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్లయితే యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ టుక్ ఏ షవర్ ఆర్ ఐ టుక్ ఏ బాత్. నా పని కంప్లీట్ అయినప్పుడు నేను స్నానం చేశాను. అంటే ఇక్కడ టూ యాక్షన్స్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలాంటప్పుడు యాజ్ యూజ్ చేయకూడదు. అంటే యాజ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అని యూజ్ చేయకూడదు. ఎందుకంటే యాజ్ యూజ్ చేసినప్పుడు ఆ టూ యాక్షన్స్ ఒకే సమయంలో కానీ ఒకే టైం పీరియడ్లో కానీ జరగాలి. మరి రెండు పనులు ఒకే టైంలో జరిగినప్పుడు, అంటే రెండు యాక్షన్స్ కూడా ఒకేసారి జరిగినప్పుడు జస్ట్ యాజ్ని యూజ్ చేస్తాం. మరి ఈ జస్ట్ యాజ్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. షీ హ్యాండెడ్ మీ ఏ హ్యాండ్ కర్చీఫ్ జస్ట్ యాజ్ ఐ స్నీజ్డ్. హ్యాండెడ్ మీ అంటే ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? నేను తుమ్మగానే తను కర్చీఫ్ ఇచ్చింది. అంటే ఇక్కడ రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగినాయి. ఇలాంటప్పుడు మనం జస్ట్ యాజ్ యూజ్ చేస్తాం. ఇట్ బిగాన్ టు రైన్ హెవీలీ జస్ట్ యాజ్ వీ గాట్ టు ద గేట్. గేట్ దగ్గరికి రాగానే వర్షం ప్రారంభమైంది. అంటే గేట్ దగ్గరికి రావడం, వర్షం ప్రారంభం అవడం, ఈ రెండు ఒకేసారి జరిగినాయి కదా. ఇలాంటప్పుడు మనం జస్ట్ యాజ్ యూజ్ చేస్తాం. ద ట్రైన్ లెఫ్ట్ జస్ట్ యాజ్ వీ అరైవ్డ్ ద ప్లాట్ఫామ్. మేము ప్లాట్ఫామ్ వద్దకు రాగానే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అంటే మేము ఇలా వచ్చాం, అలా స్టార్ట్ అయిపోయింది. రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగినాయి. లేదు, ఒక యాక్షన్ ముందు జరగాలి, ఒక యాక్షన్ తర్వాత జరగాలి అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, మనందరికీ తెలుసు అది. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. అంటే మేము రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నేను చేరుకోవడం అనేది తర్వాత జరిగింది, ట్రైన్ వెళ్ళిపోయింది అనేది ముందు జరిగింది. అలాంటప్పుడు అది అలా యూజ్ చేస్తాం. కానీ ఈ రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగినాయి కాబట్టి ఇలా జస్ట్ యాజ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మరికొన్ని విధాలుగా ఈ యాజ్ని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే, ఇలాగే, నేను అనుకున్నట్లుగానే ఇలా మాట్లాడుతుంటాం కదా. అలాంటప్పుడు జస్ట్ యాజ్ వీ థాట్ ద షాప్ ఈజ్ క్లోజ్డ్. నేను అనుకున్నట్లుగానే షాపు క్లోజ్ చేయబడింది. ఇలా, యూ హ్యావ్ బీన్ హెల్దీ ఫర్ మెనీ ఇయర్స్ ఐ హోప్ యూ హ్యావ్ జస్ట్ యాజ్ మెనీ మోర్. మీరు చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాగే మరికొన్ని సంవత్సరాలు ఉండాలని నేను ఆశిస్తున్నాను. అనుకున్నట్లుగా, ఊహించినట్టుగా, ఇలాగే అంటాం చూడండి. అలాంటి సెంటెన్సెస్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. డూ యాజ్ ఐ సే, నేను చెప్పినట్టు చెయ్యి అంటాను చూడండి, అలా. డూ యాజ్ యువర్ ఫాదర్ సేస్, మీ ఫాదర్ చెప్పినట్లుగా చెయ్యి. డూ యాజ్ యూ లైక్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటాను చూడండి, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. ఐ విల్ డూ యాజ్ యూ సే, నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను, విల్. యువర్ బర్త్డే ఈజ్ ద సేమ్ యాజ్ మైన్, నీ బర్త్డే సేమ్ నా బర్త్డే రోజునే. యాజ్ గురించి నేర్చుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.